అను గోదావరి జిల్లాలో అతి భారీ వర్షాలు గత అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో పల్లపు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి నెలకొంది. వీకెండ్ సెలవు దినం ఆదివారం అయినప్పటికీ కూడా ఈ వర్షం అత్యధికంగా కురవడంతో ప్రజలంతా కూడా నివాసాలకే పరిమితం అవుతున్న పరిస్థితి నెలకొంది. మైదానాలన్నీ కూడా పూర్తిగా జలంతో కప్పబడిన పరిస్థితి, నీటితో కప్పబడిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కాకినాడ జిల్లాకు సంబంధించి అత్యధికంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నీటితో నిండిపోయిన పరిస్థితి మాత్రం క్రీడా మైదానాలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. క్రికెట్ అదేవిధంగా వాకింగ్ పెద్ద ఎత్తున పలువురు నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో ఈ భారీ వర్షం ఒక రకంగా ఆటంకం తెచ్చిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా జూన్ మాసంలో అంతంత మాత్రంగానే వర్షాలు కురిసాయని చెప్పుకోవచ్చు. మే మాసంలో మాత్రమే ఏకదాటిగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఈ మళ్ళీ కురిసిన ఈ భారీ వర్షం అయితే కాస్త ఉపశమనం అందించిందని చెప్పుకోవచ్చు. దాదాపు రాత్రి నుంచి కూడా పిడుగులు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కాకినాడ జిల్లాలో. అలా ఆ మాదిరిగానే రాత్రి కూడా ఒకసారిగా వర్షం కురిసి ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి 1 గంట నుంచి కూడా ఎడతెరిపిలేని భారీ వర్షం ఒక కాకినాడే కాకుండా కాకినాడ, పిఠాపురం, కత్తిపూడి, అన్నవరం, తుని ప్రాంతాలతో పాటు ప్రతిపాడు, ఎర్రవరం, కాకినాడ జిల్లాకు సంబంధించి ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. నిజానికి ప్రకృతి సోయగంగా ఆ ప్రాంతం అంతా కూడా సముద్ర తీర ప్రాంతం కావచ్చు, పరివాహక ప్రాంతం కావచ్చు, పూర్తిగా ఆకట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. రాజమండ్రి కేంద్రంగా ఏకదాటిగా వర్షం గత రాత్రి నుంచి కూడా కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా ఇప్పుడు 3 జిల్లాల్లో అంటే ఏపీకి సంబంధించి కాకినాడ, అదేవిధంగా రాజమండ్రి, కోనసీమ 3 జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. పల్లపు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఏదేమైనా మే మాసంలో అత్యధికంగా గతంలో వర్షాలు కురిసి అయితే జూన్ ప్రారంభం నుంచి కూడా బాణు తన ప్రతాపాన్ని చూపించాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు చూపించాడు. ఈ నేపథ్యంలో ఒక వాయుగుండం ఏదైతే ఏర్పడిన అల్పపీడనం భారీ వర్షాలు 14వ తేదీ నుంచి కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసిందో అదే విధంగా కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏవైనా చల్లదనంలో హాయిగా సేదిద్దుతున్న పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా కోనసీమ జిల్లాకు సంబంధించి రంపచోడవరం నియోజకవర్గం, మారేడుమిల్లి వంటి పర్యాటక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పదే అధికార యంత్రాంగం తెలియజేస్తుంది. ఒక్క పర్యాటక ప్రాంతమే కాకుండా తాండవ పరివాహక ప్రాంతాలు కావచ్చు, గోదావరి ప్రాంతాలు కావచ్చు, అలాంటి ప్రాంతాల్లో అప్రమత్తత అవసరమైన అధికార యంత్రాంగం తెలియజేస్తున్నప్పటికీ కూడా పర్యాటకులు ఆ ప్రాంతానికి వచ్చి నీరుని అంచనా వేయకుండా అందులో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇద్దరు నిన్న సాయంత్రం ఈ మారేడుమిల్లి పాములేరు ప్రాంతంలో నీటిలో దిగారు 6 యువకులు. వీరిలో 4 బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇద్దరు ఆచూకీ ఇప్పటికీ కూడా లభ్యం కాలేని పరిస్థితి నెలకొంది. సరదా కోసం వచ్చి విషాదకర ఘటనలు ఈ మధ్య కాలంలో గోదావరి జిల్లాలో వరుసగా జరుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. మరలా ఇప్పుడు పాములేరులో ఇద్దరి కోసం వెతుకులాట జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక రకంగా ఆఫ్ ద రికార్డ్ గా చెప్పాలంటే పాములేరు వాగు కాస్త ఎదరికెళ్తే ఎక్కువగా అక్కడ మొసళ్ళు సంచరిస్తూ ఉంటాయి. గతంలో కూడా అంటే ఎలాంటి ప్రాంతంలో దొరికినా మృతదేహం ఖచ్చితంగా లభిస్తుంది. కానీ ఈ ప్రాంతంలో ఒక్కొక్కసారి మృతదేహం కూడా దొరకని పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో ఒక 6 మాసాల కిందటి ఈ ప్రాంతంలో పడిపోయిన ఒక యువకుడు మృతదేహం ఇప్పటికీ కూడా లభించిన పరిస్థితి మాత్రం నెలకొంది. కాబట్టి ఎలాంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని పర్యాటకులు నీరు తక్కువగా ఉంది కదా అని అంచనా వేస్తే ఒక్కసారిగా పొంగి ప్రవహించి ఇబ్బందికర వాతావరణం ప్రాంతాలు అయితే మాత్రం నెలకొంటున్నాయి. కాబట్టి పర్యాటక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి గోదావరి ప్రాంతాల్లో నీటికి చాలా జాగ్రత్త వహించాలి. పిల్ల కాలువల వద్ద కూడా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కాకినాడ, రాజమండ్రి, గోదావరితో పాటు విజయవాడ, అమలాపురం, ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి నెలకొంది. పల్లపు ప్రాంతాలు జలమయంగా మరి కొన్ని ప్రాంతాలలో రోడ్లపైన నీరు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. రైతులు పచ్చని చెట్ల కింద ఉండకుండా ఉండాలి. ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉంది. గేదెలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. ఇలా అధికార యంత్రాంగం తెలియజేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏకదాటిగా భారీ వర్షాలు అయితే మాత్రం గోదావరి జిల్లాను మరోసారి కుదిపేస్తున్న పరిస్థితి నెలకొంది.